కాకినాడ జిల్లా నాయకంపల్లిలో శివ పంచాయతన క్షేత్రాన్ని శ్రీ 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 విదురుశేఖర భారతి మహాస్వామి ఘనంగా ప్రారంభించారు. సువర్ణ భారతి మహోత్సవంలో భాగంగా జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం 50వ సంవత్సర సన్యాస దీక్షను పురస్కరించుకొని క్షేత్రాన్ని ప్రారంభించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ క్షేత్రంలోని సువర్ణ భారతి గోశాల, సువర్ణ భారతి పాఠశాల, సువర్ణ భారతి ప్రవచన మండపాలను కూడా ప్రారంభించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకొని ప్రవచనాలు విన్నట్లు అర్చకులు తెలియజేశారు. పాత్రుడు కావచ్చు అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు ఉపదేశించి అందరూ ఆస్తికుల్లోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ అంటే ఇది ఎలాగా లోకంలో చిన్నపిల్లలకి తల్లిదండ్రులు రకరకాల బట్టలను కొంటారు. మన పిల్లలకి ఏం బాగుంటాయో, ఎలాంటి బట్టలు అయితే బాగుంటాయో అలాంటి బట్టలను కొనుక్కొస్తారు. రకరకాల బట్టలు కొంటారు. అందులో ఇప్పుడు 4-5 రకాల బట్టలు కొని తీసుకొచ్చారు. రోజుకు ఒక్కొక్క జతని తొడుగుతారు పిల్లలకి. ఇక్కడ 4-5 రకాల జతలు మన పిల్లలకి ఏం బాగుంటాయో అటువంటి వాటినే తీసి కొనుక్కొని వచ్చాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బట్టలని తొడుగుతూ ఉన్నాం. కానీ ఏమవుతుంది అంటే ఫలానా బట్టలని తొడిగినప్పుడు తల్లికి తన పిల్లల్ని చూసుకోవడం అంటే చాలా ఇష్టం, ఇంకా ఎక్కువ. మిగతా బట్టలను తొడిగినప్పటికంటే ఈ బట్టల్లో తన పిల్లల్ని చూడడం అంటే